ప్రైస్తలాడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కొడికను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్మదేవా, మీ స్తోత్ర. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. కృపగలిగిన యేసయ్య, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉపవాసి ప్రార్థన కొడుకను ప్రారంభిస్తుంటుండగా పరిశుద్ధాత్మదేవా, మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాను. మా మధ్యన ఉండమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీకు వందనాలు. పాడుచున్న పాటలో పరిశుద్ధాత్మదేవా, మీరుండి నడిపించమని సంధిలో ప్రార్థిస్తున్నాను. చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండండి. అయ్యా, మీ దోసరాలు నన్ను మీ ఆత్మ చేత నడిపించునైనా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో ఆయా విశ్వాసం బలపరచబడాలి, ఆత్మీయతలో దీవించబడాలి. అయ్యా, ఇటువంటి కృంగిపోయిన స్థితిలో ఉన్న నీ మాటల ద్వారా బలపరచబడినట్లు పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభిస్తున్నారో వారి కలిగి ఉన్న సమస్యల నుండి, అనారోగ్యముల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన అంతట్లో తోడుగా ఉండి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ సమయంలో బెసలేలు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభు నామాన్ని గణపరుస్తారు. తనతో పాటు కలిసి ప్రభువును గణపరచాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా. నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏదీ లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏదీ లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవే యేసయ్యా.
కలిగించి ఆశలను కలిగించి అభిషేకించావు పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలను కలిగించి అభిషేకించావు వేయి తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా వేయి తరముల వరకు కృప చూపించుచు నడిపించు దైవం నీవే యేసయ్యా నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు జరగని ఆనందముతో వీడని అనుబంధముతో దినదినము నన్ను సంధించుచున్నావు జరగని ఆనందముతో వీడని అనుబంధముతో అనుదినము నన్ను సంధించుచున్నావు మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా మహిమ నుండి అధిక మహిమకు నడిపించు దైవం నీవే యేసయ్యా నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు నా దిక్కు నీవెనయా దయచూపు యేసయ్యా నా దైవం నీవెనయా కరుణించు యేసయ్యా నా దిక్కు నీవెనయా దయచూపు యేసయ్యా నా దైవం నీవెనయా కరుణించు యేసయ్యా నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నూతన కార్యములు ఘనమైన కార్యములు ఆశ్చర్య కార్యములు అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా నీవు మాత్రమే చేయగలవు 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 దేవుని బిడ్డలారా చక్కటి పాట పాడి ప్రభునామాన్ని కనపరిచిన బెస్లేన్లు బట్టి తనతో పాటు కలిసి ప్రభువుని గనపరుస్తున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయనను గూర్చి పాడుట, ఆయన గానము చేయుట, ఆయన స్తుతించుట మనకి మేలు కలుగు చేస్తుంది, మంచిని కలుగు చేస్తుందని దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. గనుక దేవుని గురించి మనం గానము చేయాలి, ఆయన పాడి ఆయన నామాన్ని మనం స్తుతించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దిన
ఉపవాసి ప్రార్థన కుడికలో మన యొక్క వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళ్దాం. ఈ దిన మన యొక్క అంశము దేవుడు చేసిన మేలులు పొందుకొనుటకు తగిన ఆత్మీయత నీలో ఉందా? దేవుడు చేసిన మేలులను పొందుకొనుటకు తగిన ఆత్మీయత నీలో ఉందా అను అంశమును ఈ దిన మన ఉపవాసి ప్రార్థన కుడికలో మనం ధ్యానం చేసుకుందాం. మన మూల వాక్యముగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41, 42 వచనములను మనం చదువుకుందామండి. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండానట్లు వారి హృదయములో నా ఎళ్ళ భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40, 41 వచనాలను మనం చదువుకున్నాం. ఈ దిన ఉపవాసి ప్రార్థన కొడుకులో వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. దానికంటే ముందుగా దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేస్తున్న మనము ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉపవాసం మనం చేయాలి? ఉపవాసం చేస్తున్న మనము ఆ ఉపవాసము దేవునికి అంగీకారంగా ఉండాలి. ఆ ఉపవాసము దేవుడు అంగీకరించినట్లు ఉంటూ దానికి ఆయన సమాధానం ఇస్తూ నీ ఉపవాస ప్రార్థన కొడుకుని ఆయన చూచేటట్లు నీ ఆత్మీయత ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉపవాసము అనే దేవుని బిడ్డలారా ఈ యొక్క పదమునకు అర్థమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనగా ఉపేక్షించుకొనుట. అనగా ఉపేక్షించుకొనుట. ఉపేక్షించుకొనుట అంటే ఇక మనం ఏమీ కాము, ఇక నేను దేవునికి సమస్తమును సమర్పించుకున్నాను, నాలో ఏమీ లేదు, మనలో ఉన్న ప్రతి దానిని కూడా నాది కాదు అనడమే ఉపేక్షించుకొనుట. అంటే ఉపవాసం చేస్తున్న మనము ఇంకా పూర్తిగా దేవునికే మనం అప్పగించుకోవాలి. ఇక నాలో ఏమీ లేదు, మనకున్నవన్నిటినీ కూడా మనం ఉపేక్షించుకోవాలి. అలా ఉండి ఉపవాసము చేయాలని ఇక అనే అక్షరం మనకు తెలియజేస్తుంది. అనగా పరీక్షించుకొనుట. ఉపవాసం ఉండి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడైనా లేక ఉపవాసం ఉండి సంఘములో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు వెళుతున్నప్పుడైనా మనల్ని మనం ఏమి చేసుకోవాలండి? పరీక్షించుకోవాలి. ఒకవేళ నా తలంపుల్లోనికి అయస్కరమైనది ఏదైనా వచ్చిందా? నా ఆలోచనలు ఏమైనా దేవుని దృష్టికి పొరపాటుగా ఉన్నాయా? నా క్రియలు ఎలా ఉన్నాయి? నా మాటలు ఎలా ఉన్నాయి? నా ప్రవర్తన ఎలా ఉంది? నేను ఇతరులతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటూ ఉన్నాను? వీటన్నిటినీ కూడా ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించిన మనము, ఉపవాసం ఉంటున్న మనము పరీక్షించుకునే ఆత్మీయతను కలిగి ఉండాలని అనే అక్షరం మనకు తెలియజేస్తుంది. అనగా వాక్యమును ధ్యానించుట. ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ దినమంతయు, ఒక్క దినమైనా లేక 3 దినములైనా లేక 7 దినములైనా, కొంతమంది 21 దినములు చేస్తూ ఉంటారు, 40 దినములు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని దినములు ఉపవాస ప్రార్థనలో ఉన్నా ఆ దినములన్నిటా కూడా వాక్యమును ధ్యానిస్తూనే ఉండాలి. అనే అక్షరము మనం ఉపవాసం చేస్తున్నప్పుడు వాక్యమును ధ్యానించాలని మనకు తెలియజేస్తుంది. అనగా సమర్పించుకొనుట, సహవాసము. సమర్పించుకొనుట మనల్ని పూర్తిగా దేవునికే సమర్పించుకోవాలి. ఆయనతో సహవాసం మనం చేయాలి. ఉపవాసం ఉంటున్న మనము పూర్తిగా మన తలంపులు అవ్వచ్చు, ఆలోచనలు అవ్వచ్చు, మన శరీరం అవ్వచ్చు, మన ఆత్మ అవ్వచ్చు, మన ప్రాణం అవ్వచ్చు, దేవునికి సమర్పించుకోవాలి. ఆయనతో సహవాసం మనం చేయాలని అనే అక్షరం మనకు తెలియజేస్తూ ఉందండి. అనగా ముడి పెట్టుకొనుట. అంటే ఇక దేవునితోనే మనం ముడిపెట్టబడి ఉండాలి, మనుషులతో కాదు. ఉపవాస ప్రార్థన చేస్తున్న నీవు ఇక దేవునితోనే ముడిపెట్టబడిన ఆత్మీయతను కలిగి ఉండాలి. ఇక ఏదైనా దేవుడు తప్ప వేరొకటి లేదనే పరిపూర్ణ ఆత్మీయతలకు రావాలని అనే అక్షరం మనకు తెలియజేస్తుందండి. ఉపవాసం అనే పదము
మనకు తెలియజేస్తుంది. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి, వాక్య ధ్యానం చేయాలి, మనల్ని మనం సమర్పించుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి, ఆయనతోనే ముడిపెట్టుకునే ఆత్మీయతను మనం కలిగి ఉండాలని ఉపవాసము అనే పదము మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మనము ఇటువంటి ఆత్మీయతను కలిగి మనం చేసినట్లయితే దేవుని యొద్ద నుండి త్వరగా సమాధానం పొందుకుంటాం, దేవుని యొద్ద నుండి త్వరగా మేలును పొందుకోగలం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపవాసం అనే పదము ఒక అర్థమును మనం తెలుసుకున్నాం. ఈ సమయంలో ఈ దిన మన వాక్య ధ్యానాంశంలో మనం వెళ్దాం. ఇర్మియా గ్రంథము 32, 40, 41 వచనములను మనం చదువుకున్నాం. ఇక్కడ జరిగిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతోనూ యూదులైన వారితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాను, మీకు మేలు చేయబోతూ ఉన్నాను, మీకు మేలు చేయడానికి నేను ఆనందిస్తూ ఉన్నాను. మీరు మీరు నాకు ఆయాస్కరమైన పనులను చేసి నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడాలను మీరు మీరి నేను చేయవద్దన్న పనులన్నీ మీరు చేశారు. మరలా మీరు నా తట్టు తిరిగి ప్రార్థిస్తున్నారు గనక దిగో నేను మీకు మేలు చేయబోతున్నాను, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను అని ఆయన మాట్లాడుతున్న వచనాలుగా ఇక్కడ 40, 41 వచనాలను మనం చూస్తున్నాం. మీరు శత్రు దేశంలో చెరగా ఉన్నారు, నేను మరలా అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొని రాబోతున్నాను, మరలా మీ దేశమునకు నేను తీసుకొని వచ్చి ఈ దేశంలో మిమ్మల్ని నాటబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, చూడండి 40 వచనములో, నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించదను. నేను మేలు చేయుట మానకుండానట్లు అంటే మానే అవకాశం వారు ఇవ్వకుండా నేను మేలు చేయాలనే ఆనందిస్తున్నాను, మేలు చేయాలనే నేను చూస్తూ ఉన్నాను. ఒకవేళ నేను మేలు చేయకుండా మానాలని ఆలోచన నాలోకి రాకుండా వారిలో నా ఎడల భయభక్తులు నేను పుట్టిస్తాను, వారిలో భయముని నేను కలుగు చేస్తాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. వారిలో భక్తిని నేను కలుగు చేస్తాను, వారు భయభక్తులు మానకుండానట్లు, వారు భయభక్తులు కలిగి జీవించినట్లు వారిలో నా ఎడల భయభక్తులు నేను పుట్టిస్తాను. దేవుని బిడ్డలారా, చాలామందిని మనం చూస్తుంటాం, సమాజంలోనైనా లేక మన ఇరుగు పొరుగు వారినైనా మన కుటుంబాల్లోనైనా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి మనిషిలో కూడా ఒక భయం ఉంటుంది. ఏ భయం అంటే అనారోగ్యములకు భయపడతారు, సమస్యలకు భయపడతారు, ఎవరైనా మనుషుల ద్వారా హాని కలుగుతుందని భయపడతారు, ఎవరో నాకేదో చేయబోతున్నారని భయపడతారు, బిడ్డల భవిష్యత్తులు ఎలా ఉంటాయని భయపడతారు, మా కుటుంబం ఎలా ముందుకు వెళ్తుందని భయపడతారు. అంటే అన్నిటికీ భయపడుతూ ఉంటారు, కానీ ఒక్క విషయంలో భయం లేకుండా బ్రతుకుతూ ఉంటారు. ఏ విషయం అంటే దేవునికి. ఎందుకంటే దేవుడు మనకు కనబడట్లేదు కదా, దేవుడు సర్వయాంత్రయముగా ఉన్నారు కానీ ఆయన మనకు కనబడట్లేదు కదా. గనుక కనబడుతున్న మనుషులకు, కనబడుతున్న రోగములకు, కనబడుతున్న మానసిక వ్యాధులకు భయపడతారు కానీ దేవునికి భయపడే విషయంలో దూరంగా ఉంటారు. ప్రజలు దూరంగా ఉంటారండి. గనుక దేవుడు అంటున్నారు, అన్నిటికీ భయపడుతున్నారు కానీ నాకు భయపడే విషయంలో దూరముగా ఉన్నారు, నాకు భయపడే విషయంలో ఆలస్యం చేస్తూ ఉన్నారు. గనుక నేనే వారి హృదయములో భయమును పుట్టిస్తాను, భక్తిని పుట్టిస్తాను. నేను ఏమై ఉన్నానో వారికి తెలియజేస్తాను, నేను ఎటువంటి దేవుడనో వారికి తెలియజేస్తాను, నాకు భయపడేటట్లు నేను చేస్తాను, నా యందు భక్తి చేసేటట్లు నేను చేస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా ఆయన మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆ మేలు పొందుకోవడానికి ఆయన ప్రజల దగ్గర నుంచి ఆయన ఏమి కోరుతున్నారండి? భయభక్తులను కోరుతున్నారు. భయభక్తులను ఆయన కోరుతున్నారు. దేవుని బిడ్డలారా ఆ భయభక్తులను కూడా నేనే మీలో పుట్టిస్తానంటున్నారు. ఎందుకంటే ఆయన ఆత్మ అటండి మనకి భయభక్తులను పుట్టించే ఆత్మ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చాలా విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 11:2లో నేను చదువుతున్నానండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది ఎవరి విషయంలో చెప్పబడింది అంటే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ముందుగా యెషయా ప్రవక్త ప్రవచించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన మీద యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ నిలిచి ఉందని ముందుగా యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ మనకేమి పుట్టిస్తుందండి? యెహోవా యందు భయభక్తులను పుట్టించే ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఆయన ఎడల భయమును, ఆయన ఎడల భక్తిని పుట్టించే దేవునిగా ఆయన ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా చూడండి, కీర్తనలు 34:11లో మనం చూస్తే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. మనం వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట మనం వింటే ఆయన యందు భయభక్తులు ఆయన నేర్పుతానంటున్నారు. మీరు నా యొద్దకు వచ్చి నా మాట వినండి, నా ఎడల భయభక్తులు నేను మీకు నేర్పుతాను. నాకు మీరు ఎలా భయపడాలో, మీరు ఎలా భక్తిని చేయాలో నా వాక్కు ద్వారా నేను నేర్పుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తే చూడండి 9లో మనం చూస్తాం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. దేవుని యందు భయభక్తులు పుట్టించే దేవుడు ఆయన యొద్దకొచ్చి ఆయన మాట వింటే భయభక్తులు నేర్పుతానంటున్నారు. అయితే భయభక్తులు కలిగి జీవిస్తున్న వారికి ఎటువంటి మేలు కలుగుతుందటండి? 9లో మనం చూస్తున్నాం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదువలేదు. మనకి ఏమీ కూడా కొదువ లేకుండా ఎప్పుడు ఉంటుందండి? ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు. అందుకే కీర్తనలు 128:1 నుండి మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అని మనం చూస్తాం. వారి కష్టార్జితములు దీవించబడతాయని, వారికి మేలు కలుగుతుందని, వారి పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారని, అతని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందని, సమాధానము కలుగుతుందని. దేవుని బిడ్డలారా 128వ కీర్తన 1 నుండి చివరి వరకు చదివితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఏమీ కొదువ ఉండదు. దేవుని చేత మనం ఆశీర్వదింపబడతామని 128వ కీర్తనలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా సామెతల గ్రంథము 1:7లో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు తెలివిని పొందుకుంటారు. దేవుని యొద్ద నుండి తెలివి తేటలను వారు పొందుకుంటారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంతేకాకుండా సామెతల గ్రంథము 3:7లో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవారు చెడుతనమును అసహించుకుంటారని ఉంది. అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు చెడు వారి ముందునున్న దాన్ని అసహించుకునే ఆత్మీయతను కలిగి ఉంటారని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా ఇంకనూ మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10లో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని చూస్తున్నాం. అంటే ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయనకు భక్తి చేస్తారో వారు జ్ఞానమును పొందుకుంటారు. ఎలా జీవించాలో
దేవుని జ్ఞానము చేత నడిపింపబడతారని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33లో చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసమునకు మూలము. అంటే జ్ఞాన అభ్యాసము, చక్కటి చదువు, విద్య ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పొందుకుంటారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే 26వ వచనంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయం 26, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ధైర్యము కలిగిన వారుగా ఉంటారు. వారు దేనికి భయపడరండి, ఎందుకంటే ఆయనకు భయపడుతున్నారు, ఆయన యందు భక్తి కలిగి ఉన్నారు కనుక ఇక దేనికి భయపడక బహుధైర్యంగా ఉంటారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పుట్టించే భయభక్తులు కలిగిన ఆత్మ మనకెంతో మేలును కలుగు చేస్తుందండి. ఎంతో మేలును ఆయన కలుగు చేస్తున్న దేవునిగా మనం చూస్తున్నాం. గనుక మనం మనుషులకు కాక దేవునికి భయపడే ఆత్మ కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా, నాలో నీ ఎళ్ళ భయభక్తులు పుట్టించయ్యా. నువ్వు నాకు మేలు చేయాలి అంటే, నువ్వు నన్ను దీవించాలి అంటే నీ యందు నేను భయము భక్తి కలిగి ఉండాలి. గనుక భయభక్తులు కలిగి ఉండే ఆత్మీయతను నాకు దయచేయి, నీకు భయపడే ఆత్మీయతను నాకు దయచేయి అని మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన ఆత్మ ద్వారా మనలో ఆయన ఎళ్ళ భయమును కలుగు చేస్తానని, భక్తిని కలుగు చేస్తానని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉండుట వలన ఆయన మేలులను మనం పొందుకుంటాం. చూడండి, దేవుని వాక్యంలో చూస్తున్నాం, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించున్నాను. ఎవరికి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మేలు చేయడానికి ఆయన ఆనందిస్తూ ఉన్నారంట. ఆయన మేలు చేసే దేవుడండి. దేవుని బిడ్డలారా, కీర్తనలు 103 చరణంలో మనం చూస్తే మేలుతో నా హృదయమును తృప్తిపరుచున్నాడు అని అక్కడ ఉంటుందండి. అంటే మేలుతో మన హృదయములను తృప్తిపరిచే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆనందించున్నానని చెబుతూ నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటేదను. అంటే మేలు చేస్తున్న ఆయన ఎటువంటి హృదయముతో మనకి మేలు చేస్తారంట? పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ. ఆయన పరిపూర్ణుడు గనక పరిపూర్ణమైన హృదయముతో మనకు ఆయన మేలు చేస్తానంటున్నారు. మేలు చేస్తున్న ఆయనలో ఇక ఎటువంటి ఏమీ లేకుండా, ఇక మనుషుల మీద ద్వేషము కానీ, వీరు నాకు అయస్కరంగా జీవించారు, వీరికి నేను మేలు చేయాలా, వీరు నన్ను బాధ పెట్టారు, వీరికి నేను మేలు చేయాలా, వీరు నా మాట వినలేదు, వీరికి నేను మేలు చేయాలా అనే కోపము కానీ, ద్వేషము కానీ ఏమీ లేకుండా నా పూర్ణ హృదయముతో నా పూర్ణ ఆత్మతో నేను మీకు మేలు చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని దీవించాలి, మనకి మేలు చేయాలంటే ఆయన హృదయం చాలా పెద్ద హృదయం, పూర్ణ హృదయంతో ఆయన మనకు మేలు చేస్తారండి. దావీదును మనం చూస్తే, అందుకే దావీదు అంటున్నాడు, మేలుతో నా హృదయమును తృప్తిపరుచున్నాడని. ఎందుకు అంటున్నాడంటే, గొర్రెల కాపరిగా గొర్రెలు కాచుకుంటున్న దావీదును దేవుడు రాజుగా చేశాడండి. దేవుడు రాజుగా చేసినప్పుడు సమూయేలు గ్రంథం 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తాం, దావీదు ఎంతో కృతజ్ఞతతో ఆ 7వ అధ్యాయం అంతటా కూడా ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడనయ్యా, నా కుటుంబం ఏపాటిదయ్యా, నేను ఒక గొర్రెల కాచుకునేవాడిని, నన్ను ఎంతగా నేను హెచ్చించావు, ఎంతగా నన్ను దీవించావు, నేను ఏపాటి వాడనయ్యా, నా కుటుంబం ఏపాటిదయ్యా అని దేవుని స్తుతించినట్లు దేవుని బిడ్డలారా అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మేలు చేస్తున్న ఆయన పూర్ణ హృదయంతో మేలు చేసినప్పుడు గొప్ప ఆశీర్వాదం ఉంటుందండి. ఆయన ఆశీర్వదిస్తే, ఆయన మేలు చేస్తే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. గొర్రెల కాచుకున్న దావీదును రాజుగా చేసిన దేవుడు,
ఒక రూతును మనం చూసినట్లయితే మోయాబు దేశం నుండి ఒక పేదరాలుగా తను వచ్చింది, ఏమీ లేనిదానిగా వచ్చింది. అయితే తన అత్త దేవుడే తన దేవుడు అనుకుంది, ఆ దేవుని యందు విశ్వాసం ఉంచింది, ఆయన రెక్కల కిందకు వచ్చింది. ఆమెను ఒక ధనవంతునికి, ఒక ఆస్తి గలవానికి వివాహం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆమె దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించింది. అత్తగా నయోమితో అంటుంది, నీ దేవుడే నా దేవుడని. ఆమె అత్త దేవుని తన దేవునిగా ఎప్పుడైతే చేసుకుందో, ఆ దేవునికి ఎప్పుడైతే భయపడిందో, రూతుని దేవుడు గొప్పగా ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు. ఆయన చేసే మేలు అలాంటిదండి, అపూర్ణ హృదయంతో నేను చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఎలా మేలు చేస్తారని మనం చూసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా, ఏమండి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చాలా విషయాలు మనకి కనిపిస్తుంటాయి. ఆయన ఎటువంటి మేలులు తన బిడలకు తన ప్రజలకు ఆయన చేశారు అంటే చూడండి, 4వ అధ్యాయం 23 నుండి నేను చదువుతున్నానండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యముని గూర్చిన సువార్తను ప్రకటించు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు, గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటను వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదాయను ప్రదేశముల నుండి, యోర్దాను కవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. హల్లెలూయా. ఆయన ఎలా మేలు చేస్తూ ఉన్నారంటే, ఏమండి దెయ్యముల చేత పీడింపబడుతున్నవారు, ఇక లేవలేక అనారోగ్యముల చేత మంచాన పట్టిన వారిని ఆయన స్వస్థపరుచుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, చాలా ప్రాంతముల నుండి ఆయన యొద్దకు వచ్చి ఆయనను వెంబడించినట్లు చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తూ, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆయన యొద్దకు వచ్చిన వారందరి ఎడల ఆయన కనికరముతోనూ ఆయన పూర్ణ హృదయముతోనూ వారికి మేలు చేసినట్లు మనం చూస్తాం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38లో పేతురు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అదేమనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడేయుండని గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరించును. కిందన ఫుట్ నోట్స్లో చూస్తున్నాం, సాతానుచే అని అక్కడ రాయబడి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి పేతురు అంటున్నాడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అంతేకాకుండా శక్తితోనూ నింపబడి ఆయన యొద్దకు వచ్చిన వారందరికీ ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచినని ఇక్కడ రాయబడి ఉందండి. హల్లెలూయా. ఆయన ఎటువంటి మేలు చేశారండి? అపవాది చేత, సాతాను చేత పీడింపబడుతున్న వారు ఉన్నారు అక్కడ. అపవాది చేత, సాతాను చేత పీడింపబడుతున్న వారందరికీ కూడా ఆయన మేలు చేశారు, ఆయన స్వస్థపరిచారు. ఎంతోమంది సాతాను బంధకాల్లో బంధింపబడ్డారు, రోగములతో బంధింపబడ్డారు, మానసిక వ్యాధులతో బంధింపబడ్డారు, పాపములో బంధింపబడ్డారు. దేవుని బిడ్డలారా, నెమ్మది లేక, శాంతి లేక బంధింపబడిన, అపవాది చేత బంధింపబడిన, పీడింపబడుతున్న వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచినని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ఎటువంటి మేలు చేస్తారండి? తన ప్రజలను అపవాది చేతిలోండి విడిపించి వారిని స్వస్థపరిచి వారికి మేలు చేసిన దేవునిగా యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. ఆయన వద్దకు వస్తున్నా నీకు ఆయన మేలు చేసే దేవుడు. అయితే ఆయన మేలు పొందుకోవాలంటే ఆయనేందు భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25లో మనం చూసినట్లయితే, మీ దోషములు వాటి క్రమము తప్పించెను,
మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మీకు మేలు కలుగుటలేదు. ఎందుకు కలుగుట్లేదంటే మీ పాపములే కారణం. ఆయన మేలు చేసే దేవుడు, ఆయన మిమ్మల్ని బాగు చేసే దేవుడు, ఆయన మీ సమస్యల నుండి విడిపించే దేవుడు. కానీ దాన్ని పొందుకోకుండా ఉండడానికి మీ పాపములు అడ్డుగా వస్తున్నాయి. దాన్ని పొందుకోవాలని మీరు ఆశపడుతున్నారు, మేలు పొందుకోవాలని ఆయన ఎద్దుకు వస్తున్నారు, కానీ పొందుకోలేకపోతున్నారు. కారణం పాపములని ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చి ఆయన యొద్ద మేలు పొందుకోవాలని ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. పాపములను విడిచిపెట్టే ఆత్మీయతను కలిగి ఉండాలి. ఒకవేళ ఆయన మేలు చేద్దాం అనుకున్నప్పుడు నీలో పాపం అడ్డుగా ఉందా, మేలు నువ్వు పొందుకోలేవు. దేవుని ద్వారా ఏ మేలు పొందుకోలేవు. ఆయన ద్వారా నువ్వు మేలు పొందుకోవాలి అంటే నీ పాపమును విడిచిపెట్టాలి, నీలో ఉన్న బలహీనతని విడిచిపెట్టాలి, నీలో ఉన్న మోహపు చూపును విడిచిపెట్టాలి, నీలో ఉన్న పాపపు తలంపులను విడిచిపెట్టాలి. నువ్వు విడిచి ఆయన తట్టు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు మేలు చేస్తానని మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఆయన పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనకు మేలు చేయడానికి ఆనందిస్తున్నాను అంటున్నారు. మళ్ళీ ఆయన యందు భయభక్తులు పుట్టిస్తానంటున్నారు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన యందు భయభక్తులు కలిగి పాపములను విడిచి ఆయన దగ్గర మోకరిల్లి ప్రార్థన చేసి ఆయన ఇచ్చే ప్రతి మేలు పొందుకుందాం. ఆయన వద్దకు వచ్చిన వారందరినీ ఆయన స్వస్థపరిచారు. ఆయన వద్దకు వచ్చిన వారందరినీ సాతాను శక్తుల నుండి ఆయన విడిపించారు, అపవాది శక్తుల నుండి ఆయన విడిపించారు. నిన్ను ఆయన విడిపిస్తానంటున్నారు, నీకు ఆయన మేలు చేస్తానంటున్నారు. అయితే అయ్యా నాకు భయమును కలుగుచే, భక్తిని కలుగుచే, పాపముల మీద అసహ్యతను కలుగుచే, నీ యందు భయభక్తులు కలిగిన జీవితం నాకు దయచేయి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఆయన ఆత్మ ద్వారా నీలో భయభక్తులు పుట్టిస్తానని, నీకు మేలు చేస్తానని ఉపవాసి ప్రార్థన కొడుకులో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఆయన బిడ్డలమైన మనము కూడా దేవుని ద్వారా మేలు పొందుకుంటున్న మనము ఇతరులకు మనం మేలు చేసే వారంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9లో మనం చూస్తే, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోత్తుము. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఇతరులకు అంటే దేవుని ద్వారా మేలు పొందుకున్న మనము ఇతరులకు మేలు చేసే వారంగా ఉండాలి. ఇతరులకు మనం మేలు చేస్తే తగిన కాలమందు మనం పంట కోస్తాం. అంటే వారి ద్వారా ఇతరులు మేలు పొందుకునేటట్లు వారికి మనం ఉపయోగపడతామని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా యాకోబు పత్రిక 4:17లో మనం చూస్తే, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగునని చూస్తున్నాం. మనం మేలైనది చెయ్యనెరిగియు అంటే ఇతరులు ఆపదలో ఉన్నారు, ఇతరులు శోధనలో ఉన్నారు, ఇతరుల సమస్యలో ఉన్నారు, వారికి మేలు చేయడానికి మన యొద్ద ఉంది, కానీ చేయడానికి చాలామందికి మనస్సు రాదు. మేలు చేయనది ఏంటంటే, కాబట్టి మేలైనది చేయనెరిగయు అంటే సహాయం చేసే ఇది నీ దగ్గర ఉంది. ఒక అధికారుల దగ్గర తీసుకెళ్ళే ఒక అర్హత నీకుంది. ఇతరుల ద్వారా సహాయం చేసే ఒక పేరు ప్రఖ్యాతలు నీలో ఉన్నాయి, కానీ నాకెందుకులే అని ఒకవేళ నువ్వు తప్పించుకుంటే అది పాపం అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మేలైనది చెయ్యనెరిగయు అలాగూ చేయని వానికి పాపం కలుగుతుంది. నువ్వు దేవుని ద్వారా మేలు పొందుకున్నావు, దేవుని చేత దీవించబడ్డావు గనుక నీ ద్వారా ఇతరులకు మేలు కలిగే అవకాశం నీలో ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు మేలు చేసే వారిగా ఉండాలి. నువ్వు ఇతరులకు మేలు చేసే ఆత్మీయతను కలిగి ఉండాలని ఇక్కడ యాకోబు భక్తుడు తెలియజేస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని ద్వారా మేలు పొందుకున్న మనము ఇతరులకు మేలు చేయట్లో విసుకక ఉందాం. దేవుని ద్వారా మేలు పొందుకుంటున్న మనము ఇతరులకు చేసే అవకాశం మన యొద్ద ఉన్నప్పుడు చేయడానికి ముందుకు వెళ్దాం. అటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉంటే దేవుని చేత మరి ఎక్కువగా దీవించబడతాం. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, దేవుని చేత మేలు పొందుకుందాం, ఇతరులకు మేలు చేసే ఆత్మీయతను మనం కలిగి ఉందాం.
అటువంటి ఆత్మీయతను కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునిచే దీవించబడదాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. దయగలిగిన దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఎన్నో మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. నీకు స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధాత్మదేవా, నీకు వందనాలు అయ్యా. మాలో నీ యందు భయభక్తులు పుట్టిస్తానంటున్నావు, మాకు మేలు చేయుటకు ఆనందిస్తున్నాను అంటున్నావు అయ్యా. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో అయ్యా మాకు మేలు చేస్తానని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి, నీకు వందనాలు. మీ చేత మేము మేలు పొందుకోవాలంటే నీ యందు భయభక్తులు కలిగి పాపమునకు దూరంగా మేము ఉన్నప్పుడు మేలు పొందుకోగలమని మాట్లాడారు. స్తోత్రాలు. ఈ మాటలు విన్నా బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మీరు కోరే ఆత్మీయతను కలిగి ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థించి అనేకమైన మేలులు మీ ద్వారా పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారందరి కొరకు తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, సమస్యల్లో బాధపడుతున్నట్లయితే, ఇగో నా నెమ్మది లేక, సమాధానము లేక, రుణభారాలతో, సమస్యలతో ప్రభా ఇగో నెమ్మది లేని పరిస్థితుల్లో ఎవ్వరు ఉన్నా యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యమును స్వస్థపరచండి, ప్రతి అనారోగ్యమును బాగు చేయండి, సమస్యల నుండి విడిపించండి, శోధల నుండి విడిపించండి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు యేసయ్యా. నెమ్మది దయచేయండి, సమాధానము దయచేయండి. ఏ కుటుంబాలైతే ఇంకనూ అపవాది చేత పీడింపబడుతూ నెమ్మది లేకున్నారో ఆ కుటుంబాలకు నైనా అపవాది శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి విడుదల కలుగు చేయమని సందులో ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అలాగే యవ్వనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతూ ఉన్నారు అయ్యా, రక్షించమని ప్రార్థిస్తున్నాను అయ్యా, రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే రక్షణ పొందుకొని నీ కొరకు జీవిస్తున్న యవ్వన బిడ్డలను మీ ఆత్మచేత నింపి బలంగా అనేక యవ్వనస్తులకు మాదిరిగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అనేక కుటుంబాలను మీ చేతులకు అప్పచెప్తున్నాను అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది మా కొరకు ప్రార్థన చేయండి అని వారి ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ ఉన్నారయ్యా. వారి కలిగి ఉన్న సమస్యల నుండి, వారి కలిగి ఉన్న అనారోగ్యముల నుండి యేసుక్రీస్తు నామములో విడుదల మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. మీ సహాయం ప్రభా ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే స్థానిక మా సంఘ కుటుంబములందరిపై కృపించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబంలో అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు అయ్యా. మా సంఘ బిడ్డలందరిపై కృపించండి అయ్యా. వారికి ఇచ్చిన ఆత్మీయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరి ఎక్కువగా బలపడినట్లు మా సంఘ కుటుంబాలన్నింటినీ దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రికి వందనాలు. మా ఆత్మీయులను మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలన్నింటినీ దీవించండి అయ్యా. వారి అక్కర్లన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే మా దేశం చుట్టూ, దేశ సరిహద్దుల చుట్టూ నీ కాపుదలు ఉంచండి, సమాధానం దయచేయండి. ప్రపంచ దేశముల మధ్య నెమ్మది ఇవ్వండియా, సమాధానం ఇవ్వండియా అయ్యా. కృపించమని ప్రార్థిస్తున్నాను, కృపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. మా దేశంలో చక్కటి పంటలు పండడానికి సహాయం చేయి. కరువు లేని దేశముగా మా దేశాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా, దేశ నాయకులను, పరిపాలకులను, ప్రభు అధికారులను మీరు దీవించండి. మంచి పరిపాలన మా దేశంలో ఉంచండి. పేద ప్రజలకు నైనా అయాగ మేలు కలుగునట్లు నాయకులను మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. మరొకసారి మా సంఘం అంతటిని మీ చేతుల్లో పెడుతున్నాను. మా సంఘంలో ప్రతి అక్కర్లు తీర్చండి, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. మరి ఎక్కువగా పరిచయలు మేము వాడబడినట్లు వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరొకసారి మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలు సమర్పిస్తూ నీ దీవెన, నీ ఆశీర్వాదం ఈ ప్రార్థనలో ఏకీపించిన వారందరికీ కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసినందున ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. శోధంలోనికి తేక దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి,
ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమెన్.